హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు విజయ్ ఫ్యామిలీ. ఉదయాన్నే దేవుడి పూజ అయిపోయిందండి. ఈరోజు మన ఇంట్లో నాటుకున్న చిన్న చిన్న చెట్లను చూపిస్తాను రండి. ఇది తెల్ల మందారం చెట్టు అండి. మేము తెచ్చుకొని కూడా 1 ఇయర్ అయిపోతుంది. అప్పుడు మొగ్గలు గాని ఆకులు గాని ఏమే కానీ రాలేదండి. చెట్టు అసలు పోతుందేమో చనిపోతుందేమో బతకదేమో అనుకున్నాము. కానీ వర్షాలకి ఈ తిరుపతిలో వర్షాలు బాగా పడుతున్నాయండి. ఈ వర్షాలకి మేము ఎరువు వేయడం వల్ల చెట్టు బాగా కొమ్మలు పెట్టేసిందండి. చిగురు చిగురు పెట్టేసింది. తెల్ల మందారం అండి. నాకు తెల్ల మందారం అంటే బాగా ఇష్టం అండి. చెట్లు పెంచడం, పూలన్నీ కొయ్యమండి. 2 3 చెట్టు గుండిచ్చేసి మిగతాదే దేవుడికి పెడతాము. బాగా ఫ్రెష్ గా మొగ్గలు మొగ్గలు బాగా పెట్టేసింది చూడండి. చెట్టు కొమ్మ కొమ్మకు ఆకులు మొగ్గలు పెట్టేసిందండి. బాగా వచ్చేసింది. అసలు మేము ఊహించలేదండి ఇంత బాగా వస్తుందని. ఇది బయట తెచ్చామండి. బయట ఇంటి ముందు మొలకలు వచ్చింటే నల్లేరు చెట్టు అది తెచ్చి తొట్టి ఖాళీగా ఉందని వేసేసినామండి. బాగా వచ్చేసింది. ఇది కప్పరేలాకు చెట్టు అండి. ఇది దగ్గు వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు ఉప్పు కలుపుకొని ఆకులో కొంచెం తింటే మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. టాబ్లెట్లు కూడా అవసరం లేదు. అంత బాగా పనిచేస్తుంది. ఇది బజ్జీలకు కూడా వేసుకుంటారండి. ఈ ఆకు బాగా సూపర్ గా ఉంటుంది. ఇదండి బిల్వ చెట్టు అండి. తెచ్చి నాటినాము. ఇంకా చిగురు పెట్టలేదండి. తెచ్చిన నుంచి అట్టే ఉంది. మరి ఎప్పుడు చిగురు పెట్టడం స్టార్ట్ చేస్తుందో. తెచ్చి కూడా 10 రోజులు అయిపోయిందండి. పారిజాతం చెట్టు అండి. తెచ్చినప్పటి నుంచి చిగురు పెడతానే ఆకులన్నీ బాగా వచ్చేస్తుందండి. ఈ చెట్టు మాత్రం ఫాస్ట్ గా పెరిగేసింది. రోజా పూల చెట్టు అండి. ఆకులన్నీ తుంచేస్తే మళ్ళీ చిగురు పెడతదని చెప్పినారు. ఇది తెచ్చి 20 డేస్ అయిపోయిందండి. ఆకులన్నీ తుంచేసినాము. 10 డేస్ కి చిగురు పెట్టేస్తుందండి. వానలకు బాగా. ఇది చిన్న కలబంద మొక్క అండి. చిన్నది తెచ్చేసిన ఇది సింపుల్ గా వస్తుందండి. ఈ చెట్టు నందివర్ధనం చెట్టు అండి. ఇది చిట్టి పూలే కాస్తది. తొట్లల్లో వేసేది. ఇది కూడా బాగా వస్తుందండి వానలకి. ఇది చిట్టి రోజాల చెట్టు అండి. నాకు బాగా ఇష్టము. ఇది కూడా ఆకులన్నీ తీసేసినాము. ఈ మధ్య బాగా చిగురు పెడుతున్నాయండి వానలకు. ఇది టేబుల్ రోజా చెట్టు అండి. చిన్న మొక్క నాటినాము. అది పెరిగిందండి. మేము రీసెంట్ గా 3 చెట్లు తెచ్చామండి. శంకుపూల చెట్టు, తమలపాకుల చెట్టు, రోజా పూల చెట్టు తెచ్చామండి. ఇది ఇంకా కుండీలలో వేయాలండి. కుండీలలో వేసేటప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి, చూడండి. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం అండి. మాకు ప్లేస్ ఎక్కువ లేదు పెట్టుకోవడానికి. అందుకని కొంచెం కొంచెం కుండీలలోనే పెట్టుకుంటాను. చెట్లు తెచ్చిన వెంబడే వేయకూడదండి తొట్లల్లో. ఒక వారం టైం ఇచ్చి తర్వాత తొట్లల్లో వేస్తే అప్పుడు అవి బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ వాతావరణానికి అవి అలవాటు కావాలి కదండి, అక్కడ తెచ్చిన వాతావరణం కంటే. అందుకని బాగా టైం పడుతుంది. వీటికి ఇంకా తొట్లు తేలేదండి. తొట్లు తెచ్చేసి ఈ చెట్లు నాటేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతానండి. బాగా వస్తాయండి. వానకు బాగా వస్తున్నాయి. తిరుపతిలో బాగా నైట్ నుంచి వాన పడుతుందండి. నీకి ఇదండి మా చిన్న బిడ్డ బాగా అల్లరి చేస్తాంటాడండి. ఎత్తుకోమని అంటాడు బాగా. ఓకే అంతే అండి. విజయ్ ఫ్యామిలీ బాగా లైక్లు కొట్టి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.